హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో రాయలసీమ సైడు ఫేమస్ అయిన 5 రకాల రోటి పచ్చళ్ళు అయితే చూపిస్తానండి. విలేజ్‌లలో అయితే రోళ్ళు ఉంటాయి కాబట్టి రోట్లో అయితే దంచుకుంటారు. అదే సిటీలలో అయితే అందరికీ రోళ్ళు అయితే అవైలబుల్‌గా ఉండవు కదండీ. అలాంటి వాళ్ళు మనం రోటి పచ్చడిని మిస్ కాకుండా సేమ్ రోటి పచ్చడి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేసుకోవాలనేది చూపించానండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఈ పచ్చళ్ళన్నీ కూడా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయండి. వేడి వేడి అన్నంలోకి కానీ రాగి ముద్దలోకి కానీ నెయ్యి వేసుకొని కొద్దిగా పచ్చడి వేసుకొని తిన్నామంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చళ్ళని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ అయితే పచ్చడిలోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని దాంట్లో కొద్దిగా వేడి నీళ్ళు వేసి చింతపండును అయితే నానబెట్టుకోండి. చింతపండు నానేలోపు ఇప్పుడు అందులోకి కారప్పొడి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఈ ఒక్క కారప్పొడి చేసుకున్నారంటే 3 రకాల పచ్చళ్ళు అయితే చేసుకోవచ్చండి. ఆ 3 రకాల పచ్చళ్ళు కూడా చూపించారనమాట. సో ఈ కారప్పొడి ఒక్కటి చేసి పెట్టుకుంటే చాలన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు పచ్చడి అయితే చేసుకోవచ్చండి. కారప్పొడి కోసం అయితే ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకొని పల్లీల్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయితేనే మనకు పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. వీడియో క్లిప్లో చూపించిన విధంగా పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలను తీసేసుకొని సపరేట్గా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 15 నుంచి 20 దాకా ఎండుమిరపకాయలు అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే ఎండుమిరపకాయలని తుంచుకొని వేసుకున్నానండి. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత దగ్గరుండి కలుపుకుంటూ మాడనివ్వకుండా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపటికైతే ఎండుమిరపకాయలు లైట్గా పైన కలర్ చేంజ్ అవుతూ ఉంటాయండి. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎండుమిరపకాయలని కూడా తీసేసి సేమ్ మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫస్ట్ కరివేపాకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని దానిని కూడా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర వేసిన తర్వాత ఎమ్మటే చిటపటలాడుతుందండి. అలా చిటపటలాడిన తర్వాత కరివేపాకును జీలకర్రని మిక్సీ జార్లో వేసుకొని అన్నింటినీ బాగా చల్లారనివ్వండి. అన్నీ బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు అందులో 1 స్పూన్ కల్లుప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీని ఒకేసారి తిప్పేయకుండా పల్స్లో ఆన్ చేసుకుంటూ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలండి. మనం మిక్సీ పట్టుకున్నప్పుడు ఆ ఎండుమిరపకాయలు అనేవి లైట్గా తొలకలుగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే మనం పచ్చడి రోట్లో దంచుకున్న టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా కారప్పొడి చేసుకొని ఒక ఎయిర్‌టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవచ్చండి. మనకి ఎప్పుడు పచ్చడి కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఈ కారప్పొడి అయితే ఒక 1 వీక్ వరకు స్టోర్ ఉంటుందండి. ఇప్పుడైతే ఫస్ట్ చింతపండు పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే మళ్ళీ గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 బాగా పండిన టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని టమాటాలని బాగా మెత్తగా మగ్గనివ్వాలి. కొద్దిసేపటికైతే టమాటాలు బాగా మగ్గిపోతాయండి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 2 నుంచి 3 మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని దించేసుకోవాలి. ఇప్పుడు ముందు మిక్సీ పట్టి పెట్టుకున్న కారప్పొడిలో అయితే నానబెట్టుకున్న చింతపండు అయితే వేసుకోవాలండి. ఇలా చింతపండు వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోగానే వీడియో క్లిప్లో చూపించిన విధంగా పేస్ట్ లాగా అయిపోతుందండి. ఈ లోపైతే టమాటాలు ఉల్లిపాయలు కూడా మగ్గిపోయి ఉంటాయన్నమాట. ఇప్పుడు వీటిని పచ్చడిలాగా ఎనుపుకోవడం కోసం వీటన్నింటినీ ఒక లోతుగా ఉండే గిన్నెలోకి అయితే తీసుకోవాలి. తర్వాత ఒక పప్పు గుత్తి తీసుకొని
పప్పు గుత్తితో టమాటాలను అయితే మెత్తగా మెదిపేసుకోవాలి. అలాగే ఉల్లిపాయలను అయితే జస్ట్ క్రష్ చేసుకుంటే సరిపోతుందండి. ఉల్లిపాయలు అక్కడక్కడ మధ్య మధ్యలో తగులుతూ ఉంటేనే మనకు పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. మొత్తం ఇలా ఎనిపేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ, అలాగే కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. అలాగే కలుపుకునేటప్పుడు మధ్య మధ్యలో టేస్ట్ చెక్ చేసుకుంటూ ఉండండి. ఫైనల్గా పచ్చడి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అలా వచ్చిన తర్వాత ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఉప్పు కారం అనేవి పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా వేసేసుకోండి. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసి ఒక 4-5 తెల్లబాయల్ని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా కొద్దిగా నొక్కుకొని వేసుకోండి. ఇలా వేసుకోవటం వల్ల పచ్చడి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకున్నామంటే చింతపండు పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చూశారు కదా పచ్చడి ఎంత బాగా వచ్చిందో. మేమైతే దీన్ని పులగమన్నంలో కానీ లేకుంటే వైట్ రైస్లోకైనా నెయ్యి వేసుకొని తింటామన్నమాట. ఇంకా కొంతమంది అయితే సంగట్లోకి కూడా తింటారండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అన్నింటికంటే పులగమన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి. ఇప్పుడు సేమ్ కారప్పొడితో చింతకాయ తొక్కు పచ్చడిని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. దానికోసం అయితే ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఒక 2 మీడియం సైజ్ టమాటాలు వేసుకొని టమాటాలని కొద్దిగా మగ్గనివ్వండి. తర్వాత ఆయిల్లోనే కొద్దిగా చింతకాయ తొక్కు కూడా వేసుకొని చింతకాయ తొక్కుని టమాటాలని బాగా మగ్గనిచ్చి తర్వాత అయితే ఉల్లిపాయలు వేసుకొని మగ్గించుకోవాలండి. మనం చింతకాయ తొక్కునైతే మనం చేసుకునే పచ్చడి క్వాంటిటీని బట్టి తీసుకోవాలండి. సో ఇలా ఉల్లిపాయలు, టమాటాలు అలాగే చింతకాయ తొక్కు బాగా మగ్గిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకోవాలి. ఇప్పుడు కిందికి దించుకున్న తర్వాత వీడియో క్లిప్లో చూపించిన విధంగా పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకుంటూ అందులోనే కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సేమ్ ఒకటేనండి. మధ్యలో మార్చే ఇంగ్రీడియంట్సే వేరనమాట. కారపొడి మిగతాదంతా ఒకటేనమాట. సో ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడికి డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ అయితే మార్చుకుంటూ ఉన్నామంటే పచ్చళ్ళు అయితే ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫైనల్గా కారపొడి వేసుకొని సేమ్ మనం ఫస్ట్ పచ్చడిని ఎలా చేసుకున్నామో అలాగే పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ పచ్చడి చేసుకోవడమేనండి. చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా ఇందులో కూడా తెల్లబాయలు నొక్కుకొని వేసుకున్నామంటే చింతకాయ తొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి. అన్ని ప్రాసెస్ ఒకటేనమాట. కాకపోతే ఫ్లేవర్లు డిఫరెంట్గా ఉంటాయండి. సో మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ పచ్చడిని అయితే ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటాయి. ఈ చింతకాయ తొక్కు పచ్చడి అయితే వేడి వేడి అన్నంలోకైనా సంగట్లోకైనా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ పచ్చడి వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అనమాట. ఈ గోంగూర రోటి పచ్చడి చేసుకోవడానికి మనం కారపొడిని అయితే ముందు చేసుకున్నదేనండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో శుభ్రంగా ఒలుచుకొని కడుక్కున్న ఒక కట్ట గోంగూర అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 3 మీడియం సైజ్ టమాటాలని వేసుకొని ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి గోంగూర ఇంకా టమాటాలు మెత్తగా మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. కొద్దిసేపటికైతే టమాటాలు ఇంకా గోంగూర మొత్తం మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులో సేమ్ ప్రాసెస్లో ఉల్లిపాయలు వేసేసుకొని మగ్గించుకోవడమే. ఉల్లిపాయలు వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించుకోకుండా జస్ట్ 1 నిమిషం పాటు మగ్గించుకొని కిందికి దించేసి పప్పు గుత్తితో ఎనిపేసుకొని కారపొడి వేసి కలిపేసుకున్నామంటే గోంగూర పచ్చడి కూడా రెడీ అయిపోతుందండి. చూశారు కదండి గోంగూర పచ్చడి కూడా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇది కూడా అన్నంలో కానీ సంగట్లోకైనా చాలా బాగుంటుందండి. అంతేనండి, ఒకే రకం కారపొడితో 3 రకాల పచ్చళ్ళు అయితే ఎలా చేసుకోవాలో చూపించాను కదా. ఇప్పుడైతే పచ్చిమిర్చి టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి. ఇది కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పచ్చడిని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా పచ్చడి చేసుకోవడం కోసం అయితే ఇక్కడ నేను ఒక 100 గ్రాముల దాకా పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. ఈ పచ్చిమిరపకాయలు అంతగా కారం లేవన్నమాట. ఈ పచ్చడికి ఖచ్చితంగా కారం లేని పచ్చిమిరపకాయలే తీసుకోవాలండి. అప్పుడే మనకు తిన్న తర్వాత మంట ఉండకుండా ఉంటుందన్నమాట.
పచ్చిమిరపకాయలని శుభ్రంగా ఒలిచేసి కడిగి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పచ్చిమిరపకాయలని కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోండి. పచ్చిమిరపకాయలు అయితే కొద్దిసేపటికి లైట్గా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు అందులోనే ఒక 100 గ్రాముల పచ్చిమిరపకాయలకి ఒక 7 నుంచి 8 టమాటాలను అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని టమాటా ఇంకా పచ్చిమిరపకాయలు మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ధనియాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా మగ్గించుకోండి. ఇలా ధనియాలు జీలకర్ర వేసుకోవటం వల్ల మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో అవి తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయండి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్నారంటే మొత్తం కూడా బాగా మగ్గిపోతాయి అన్నమాట. ఫైనల్గా అన్నీ మగ్గిపోయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకొని అందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకొని పప్పు గుత్తితో వేడి మీదనే పచ్చడిలాగా ఎనిపేయాలండి. పచ్చిమిరపకాయల టమాటాలని పప్పు గుత్తితో బాగా నలగొడుతూ మొత్తం పచ్చడి కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఎనిపేసుకోండి. మొత్తం ఎనిపేసిన తర్వాత ఫైనల్గా పచ్చడి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు అందులో ఒక 4-5 తెల్లబాయలు వేసుకొని దంచేసుకోండి. తెల్లబాయల ఫ్లేవర్ అయితే పచ్చళ్ళల్లోకి చాలా బాగుంటుందండి. తెల్లబాయలు వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ సరిపోకపోతే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా నీళ్లు వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నారంటే పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ పచ్చడిని ఒక్కసారి చేసుకొని వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తినండి. ఆ టేస్ట్ని అయితే ఇంకా జన్మలో మర్చిపోరనమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ పచ్చడి వచ్చేసి నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు పుల్ల పుల్లగా కారం కారంగా ఏదైనా తినాలనిపిస్తుంది కదండి. అలాంటప్పుడు ఇలా చింతకాయ తక్కుని తాలింపు వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చింతకాయ తక్కుని ఎలా తాలింపు వేసుకోవాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ చింతకాయ తక్కుని తాలింపు వేసుకోవడం కోసం మిక్సీ జార్ తీసుకొని అందులో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, అంత మాయన అయితే చింతకాయ తక్కువ వేసుకోవాలి. ఇప్పుడు అందులోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. మనకి చింతకాయ తక్కువలో ఆల్రెడీ కారం ఫ్లేవర్ అనేది ఉంటుందండి. సో పచ్చిమిరపకాయలని చూసుకొని కొద్దిగా వేసుకోండి, సరిపోతుంది. అందులోనే కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయలు ఒక 4 తెల్లబాయలు వేసుకొని కొద్దిగా నీళ్లు కూడా వేసుకొని ఉల్లిపాయలు మెత్తగా అయిపోకుండా జస్ట్ పల్స్లో మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నామంటే మనం పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయలు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. ఫైనల్గా పచ్చడి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, అలా ఉంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు తాలింపు వేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి. శనగపప్పునైతే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనం పచ్చడి తినేటప్పుడు మధ్యలో అవి పంటికి తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. తాలింపు గింజలన్నింటినీ ఆయిల్లో వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే ఫ్రై అవ్వనివ్వండి. అవి లైట్గా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక 4-5 తెల్లబాయల్ని నొక్కుకొని వేసుకొని అన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయ్యి మెత్తబడిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఉల్లిపాయ ఇంకా తెల్లబాయ అయితే లైట్గా కలర్ చేంజ్ అయిపోతాయండి. అలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఇంకొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న చింతకాయ తక్కువ పచ్చడి అయితే వేసుకోవాలండి.
ఇప్పుడు పచ్చడి మొత్తాన్ని తాలింపులో కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ సిమ్లోనే పచ్చడిని అయితే కొద్దిసేపు ఉడకనివ్వాలి. అలాగే మిక్సీ జార్లో అడుగున కొద్దిగా పచ్చడి మిగిలిపోయి ఉంటుంది కదా, అందులో కొద్దిగా నీళ్లు వేసుకొని ఆ నీళ్లు కూడా వేసి 1 నిమిషం పాటు సిమ్లో ఉడకనిచ్చుకున్నారంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసి ఉడకనివ్వండి. చూసారు కదా, చాలా సింపుల్గా అయితే పచ్చడి అయితే రెడీ అయిపోతుందనమాట. ఇది వేడి వేడి అన్నంలోకి కలుపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అన్ని రకాల పచ్చళ్ళు కూడా చాలా సింపుల్గా అయితే చూపించాను కదండి. వీటిల్లో ఏదో ఒకటి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే లైక్ వల్ల వీడియోలు అయితే ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.